వీకెండ్ లో మందుబాబులకు షాక్ తగిలింది. హైవేలపై లిక్కర్ షాపులు ఉండకూడదన్న సుప్రీం గైడ్ లైన్స్ అమల్లోకి రావడంతో ఏపీలో వేలల్లో దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రోజుకు 150 కోట్ల ఆదాయానికి గండిపడింది. మరోవైపు భారీగా షాపులు మూతపడడంతో ఇటు మందుబాబులు కూడా నానా తిప్పలు పడుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో ఏపీలో పెద్ద సంఖ్యలో మద్యం షాపులు మూతపడ్డాయి. హైవేలకు దగ్గరలో లిక్కర్ షాపులు ఉండరాదన్న సుప్రీం నిబంధనలతో పాటు ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో మొత్తంగా 4,380 లిక్కర్ షాపులు ఉండగా కేవలం 1,220 షాపులకు మాత్రమే అనుమతులు లభించాయి. 3,160 షాపులు హైవేల దగ్గరుండడంతో వాటికి అనుమతులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఉన్న 1,220 షాపులకు మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతులిచ్చింది. దీంతో 30% తెరుచుకోగా 70% వరకు మూతపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వానికి రోజుకు 150 కోట్ల రూపాయల వరకు నష్టం కలుగుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఉన్న షాపుల ముందు రద్దీ ఓ రేంజ్లో ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కారణంగా న్యాయ సలహా తీసుకుంటున్నామని 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు నగరాల మధ్య నుంచి వెళుతున్న హైవేలను డీనోటిఫై చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుండటంతో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.